వాక్య పరిచయలకు వెళ్ళే మునుపు ఒక చిన్న ప్రార్థన, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. మన ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడలాగున్నా మనం పరిశుద్ధాత్మ దేవుని చేతులకు అప్పగించుకుందాం. హల్లెలూయా. వాక్యంలో ఉన్న నిజమైన యేసు ఎవరో మనకు చూపించేది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వేకువజామున మా ప్రాధాన్యత మీరే అని ప్రభు మరొకసారి మేము సన్నిధానంలో తెలియపరచుకుంటున్నాను. ఇక మాకు వేరే ప్రాధాన్యత లేవు తండ్రి. మొట్టమొదటి ప్రాధాన్యత మీరే. ఇక మీలోనే అన్ని ప్రాధాన్యతలు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క హస్తాలకి మా యొక్క ఆత్మ ప్రాణ శరీరాలని మేము సమర్పించుకుంటున్నాం. సమస్తము ప్రభు, సమస్తము జరిగించువాడిగా ఉన్న దేవా నీకు స్తోత్రాలు. సమస్తము చూచువాడిగా ఉన్న దేవా నీకు వందనాలు. ఏమి జరుగుతుందో, అది ఏమి జరగబోతుందో అన్ని కూడా మీకు తెలుసు. మాతో మీరు స్పష్టంగా, సూటిగా మా హృదయాలతో, మా హృదయం అనే పలకల మీద మీ యొక్క వాక్కుని మీరే లిఖించి ప్రభా, అది ఎప్పటికి కూడా మరువని మీ యొక్క గొప్ప వాక్కుని మాలో ప్రభా తండ్రి అది పన్నుకు తీసుకొని వచ్చే గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మీరే మా నోట్లో మీ యొక్క మాటలు ఉంచమని, మాతో మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గొప్ప నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. మరి యొక్క సమయం ప్రభు మనకు ఇచ్చారు. ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని మనం మననం చేసుకోవడానికి, ఆ వాక్యంలో ఉన్న గొప్ప మర్మాలు మనము తెలుసుకొని దానికి అనుగుణమైన జీవితాన్ని మనము జీవించడానికి, మన ఆత్మీయ జీవితాలు దినదినము అభివృద్ధిలోకి తీసుకొని వస్తూ మనల్ని మన యొక్క జీవన యాత్రలో మనల్ని ముందుకు తీసుకెళ్తున్న గొప్ప దేవునికి మనం వందనాలు తెలియపరుద్దాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము మీలోను మీతోనూ ఎప్పుడు కూడా ఉంటది. మీ యొక్క కుటుంబానికి అది క్షేమము, అది ఒక సంరక్షణగా, ఒక గొప్ప సంరక్షణగా ప్రభు యొక్క సన్నిధి అన్నది మీకు తోడుగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. మీ యొక్క ఆత్మలో దేవుడు చేసిన గొప్ప కార్యము, రక్షణ అనుభవము, నూతన జన్మ అనుభవాన్ని ప్రభు ఏదైతే నీకు ఇచ్చి ఉన్నారో అది ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఈ గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఏదైతే గనక మీ యొక్క ఆత్మలో దేవుడు గొప్ప కార్యము ద్వారా, గొప్ప కార్యము, ఆశ్చర్యమైన కార్యము, ఏ మానవుడు చేయలేని కార్యాన్ని మరి దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా మీ ఆత్మలో గొప్ప కార్యము దేవుడు చేసి ఉన్నాడు. ఎప్పుడు అని అంటే యేసు ప్రభుని మీ యొక్క ప్రభువుగా, రక్షకునిగా స్వీకరించినప్పుడు మీ ఆత్మలో మరి దేవుడు చేస్తున్న నూతనమైన సృష్టి కార్యం, నూతనమైన జన్మ అనే గొప్ప కార్యం, ఆత్మలో జీవాన్ని ఇచ్చి మీ యొక్క జీవితాన్ని, యావత్తు జీవితాన్ని ప్రభు మార్చివేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక మీలో ప్రభు ఉన్నారు. మీలో ఆయన యొక్క ఆత్మతో నింపిన గొప్ప ఆశీర్వాదాలు ఉంటూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రం కాదు, రోమీయులకు రాసిన పత్రిక 5:5 అనుగుణంగా చూసినట్లయితే మరి తండ్రి దేవుని యొక్క ప్రేమ అంట మీ యొక్క హృదయాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కుమ్మరించబడతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరి ఎంతగా దేవుని సన్నిధిలో మీరు స్తుతి, ఆరాధన, కీర్తనలు, గానాలు, మరి ప్రభు సన్నిధిలో మరి వాక్యాన్ని ఎత్తిబట్టి మరి మన్నం చేస్తూ ప్రార్థనలు, ఆ దేవునితో ఎంతగా సన్నిహితంగా మీరు ఉంటూ ఉంటారో అంతగా దేవుని యొక్క ప్రేమను మీ యొక్క హృదయాల్లో మీరు అనుభవిస్తూ ఉంటారు అనమాట. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క అనుభవాలు అన్నది అంటే క్రీస్తుతో ఉన్న ఈ అనుభవాలు ఎప్పుడో అంటే క్రీస్తుతో ఉన్న అనుభవాలు అన్నది అది కొంతసేపైనా, లేకపోతే దినమెల్లోనా? అంటే క్రీస్తుతో ఉన్న ఇటువంటి ప్రేమ, లేకపోతే ఆనందము, సంతోషము, ఇటువంటి ప్రేమ, ఇటువంటి ఆనందము, ఇటువంటి సమాధానము, ఇదంతా కూడా ఏదో కొంతసేపైనా, లేకపోతే దినమంతా అనంటే దినమంతా కూడా మనం క్రీస్తులో ఉన్న ఆ యొక్క గొప్ప ప్రేమను గాని, ఆనందాన్ని గాని, లేక ఒక సమాధానాన్ని గాని
మనము దినమెల్లా కూడా అనుభవిస్తూ ఉంటాం. దినమెల్లా అనుభవిస్తూ ఉంటాం. లేకపోతే ఈ ఒక్క దినమేనా? లేకపోతే ఇంకా రేపు మళ్ళీ ఏదైనా ఇబ్బందుల్లో మనం ఉంటామా అంటే లేదు. ఈ రోజు, రేపు, ఎల్లుండు ఎప్పుడు కూడా అంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అదే మనకి వాక్య భాగంలో మనకు తెలియపరుస్తున్నారు. మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నూతన నిబంధనలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఎలా రాస్తుందనంటే ఎల్లప్పుడును అనే మాట రాస్తుంది. చూడండి, ఎల్లప్పుడును ప్రభువునందు అన్నది అక్కడ మీరు దాన్ని అండర్లైన్ చేయాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అక్కడ కీ ఏంటంటే, అక్కడ అక్కడ మర్మం ఏమిటంటే, ఎల్లప్పుడూ ఆనందించడానికి ఒక వ్యక్తి జీవితంలో, లేకపోతే ఒక విశ్వాసం యొక్క జీవితంలో ఎల్లప్పుడూ అని అంటే అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో ఆ వ్యక్తి యొక్క ఆనందం అన్నది ఆ వ్యక్తి యొక్క ఆత్మలోనంట ఎప్పుడూ అనుభవించే ఒక ఒక ద్వారం అన్నది అది అది తెరవబడిందంట. ఆమేన్. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఆయన సెలువులో చనిపోయినప్పుడు మరి దేవునికి మానవునికి మధ్యలో ఉన్న తెర అనేది అది చింపివేయబడింది. అది ఆ యొక్క తెర అన్నది చింపివేయబడగా ఒక నూతనమైన మార్గం అన్నది అక్కడ యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా అది అది తెరవబడి ఉన్నది. ఇక మానవుడు నేరుగా దేవునితో నేరుగా మరి అదే దేవుడి తండ్రి అని మరి పిలుస్తూ మరి తన యొక్క ఆత్మలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం గొప్ప కార్యం. అదేమిటి అంటే రోమియోలు 8:15 అనుగుణంగా దాస్యపు ఆత్మని మీకు ఇవ్వలేదు కానీ, అంటే దాస్యపు ఆత్మను తీసివేసి మరి దత్తపుత్రాత్మతో నింపి పరిశుద్ధాత్మ దేవుడే మీ ఆత్మతో గొప్ప మాటలు మాట్లాడి ఉన్నాడు. ఇదిగో నువ్వు దేవుణ్ణి నువ్వు అబ్బా తండ్రి అని అనవచ్చు అనమాట, నాన్న అని అనవచ్చు అనమాట. ఆ రీతిగా గొప్ప సాక్షికరమైన మాటలు నీ ఆత్మతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉండగా, ఇక మీరు నేనేం చేస్తామనంటే మన గొప్ప తండ్రిని, అంటే నేను గొప్ప దేవుణ్ణి తండ్రి అని, గొప్ప దేవుణ్ణి తండ్రి, అబ్బా తండ్రి అని మనం పిలుచుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒక సన్నిహితమైన సంబంధంలోకి మరి తీసుకొచ్చింది ఎవరు అని అంటే యేసు ప్రభు యొక్క బలిదానమే. ఆమేన్. హల్లెలూయా. మరి అది అదంతా ఎలా జరిగిందనంటే ఇదంతా కూడా యేసు ప్రభు యొక్క బలిదానమే, దేవుని యొక్క Yes, sir. కృపే, దేవుని యొక్క కృపే, దేవుని యొక్క కరుణే, దేవుని యొక్క గొప్ప ప్రేమే. ఆమేన్. హల్లెలూయా. ఇక నేరుగా మనం కృపతో నింపబడిన సింహాసనం దగ్గరికి మనం తీసుకువెళ్ళేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. హల్లెలూయా. అయితే మనము దేవుని సింహాసనం ముందుకైతే వచ్చి ఉన్నాము, కానీ దేవుని యొక్క జీవము అన్నది ఆయన యొక్క ఆనందము కావచ్చు, ఆయన ప్రేమ కావచ్చు, లేకపోతే ఆయన యొక్క సమాధానం కావచ్చు, ఆయన యొక్క సన్నిధి కావచ్చు, ఆయన యొక్క సంరక్షణ కావచ్చు, ఆయన యొక్క మరి మరి ఆయన యొక్క సన్నిధి కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అనుభవించాలి అని అంటే గనక దానికి ఒక కీ ఉందన్నమాట. దానికి ఒక మార్గం ఉందన్నమాట. అదేమిటి అని అంటే దేవుని చిత్తములో ఉండుట. ఆమేన్. హల్లెలూయా. ఆయనే మన జీవితానికి ఆయనే మన జీవితానికి ప్రభువుగా ఉండుట. ఆమేన్. అదే అంటున్నాడు అనమాట. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని అంటున్నాడు. అంటే అక్కడ రిజాయిస్ అన్నా అంటే అక్కడ ఆనందం అన్నా, ఎల్లప్పుడూ అన్నా, అంటే ఎల్లప్పుడూ ఆనందములో ఉండటము అన్నది అది అది మీ యొక్క అది మీ మీద ఆధారపడలేదు, అది ఇంకొక వ్యక్తి మీద ఆధారపడలేదు, అది మీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడలేదు, లేకపోతే అది అది మీరు ఒకవేళ ఒక ఎగ్జామ్ లో మీరు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా దాని మీద ఆధారపడలేదు. మీరు ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది మరి జయం పొందుకున్నారా లేదా అని ఆధారపడలేదు. మీరు మంచి పరిచర్య చేస్తున్నారా లేదా అని ఆధారపడలేదు. ఎవరైనా మంచి మాటలు చెప్తారు మీ గురించి, ఇంకెవరైనా మరి అదే వ్యక్తి ఏం చేస్తారంటే ఈ రోజు మంచి మాటలు చెప్పాడు, రేపేమో చెడు మాటలు చెప్తున్నాడు, మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దాని మీద కూడా ఆధారపడలేదు. ఒకవేళ డబ్బున్నా లేకపోయినా దాని మీద ఆధారపడలేదు. అంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు గాని, మీ మీద గాని, ఏ వ్యక్తి మీద గాని, లేకపోతే ఎవరి మీద గాని ఇది ఆధారం అనేది లేదనమాట. ఈ ఆనందము అన్నది
అది ఎవరిలో నుంచి వస్తుందనంటే, అది ఎవరిలో నుంచి వస్తుందంటే ప్రభువునందు. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితాలు ప్రభువునందు, ఆయన ప్రభుత్వానికి అధీనంగా ఉన్నందున, ఆయనే మీ జీవితాలకి మాస్టర్‌గా, ఓనర్‌గా ఉన్నందున, ఆయనే మీ జీవితానికి ఆయన ఆయన యొక్క నియంత్రణ మీ జీవితం మీద పరిపూర్ణంగా ఉన్నందున, ఆమేన్. హల్లెలూయా. ఆయన చిత్తములో మీరు ఉంటున్నందున, మీ జీవితం అనేది క్రీస్తు కేంద్రంగా, క్రీస్తుకి అనుగుణంగా, ఆయన చిత్తానికి అనుగుణంగా ఉన్నందున, ఆమేన్. హల్లెలూయా. ఇక ఇక సింహాసనం మీద నుంచి జీవ జలాలు ఏదైతే గనక మీ ఆత్మలో, మీ ప్రాణంలో, మీ యొక్క శరీరంలో అది ప్రవహిస్తూ ఉంటున్నాయి చూసారా? ఆ ప్రవాహంలో, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవాహములో దేవుని యొక్క ఆనందము కూడా ఎప్పుడు కూడా మీ ఆత్మ, ప్రాణ, శరీరంలో నింపుదల, ఇక పొంగి పొర్లుతున్న ఆనందమే ఇక మీరు అనుభవిస్తూ ఉంటారు. ఆమెన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప విషయమో. అంటే ఏంటంటే, యువర్ జాయ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ అపాన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీలో ఉన్న ఈ ఆనందము అన్నది, ఈ యొక్క ఆనందం అన్నది ఇదొక అనుభవము. ఇదొక అనుభవం. ఇట్స్ ఎ ఫీలింగ్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఆమెన్. ఇది మీ యొక్క హావభావాలు, లేకపోతే ఇది మీ యొక్క అనుభవాలు. ఆమెన్. మనం మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అది మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆమెన్. ఆ యొక్క ఆనందం అన్నది అది ముఖంలో కనబడతా ఉంటది. అది మీరు చూసే చూపులో కనబడతా ఉంటది. అది మీరు మాట్లాడే మాటలో వినబడతా ఉంటది. అది మీరు మీరు నవ్వే ఒక నవ్వులో కనబడతా ఉంటది. మీరు చేసే ప్రతి పనిలో అది తనకు ప్రభావితం ఉంటది. మీరు మీరు మాట్లాడే తీరులో అది కనబడతా ఉంటది. ఇక మీ యొక్క అంతరంగ జీవితంలో అదొక 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 ఔషధం లాగా పనిచేస్తా ఉంటది. ఎటువంటి రోగానికి, లేకపోతే ఎటువంటి మానసిక రోగానికి అది ఎక్కడ కూడా తావివ్వకుండా ఆ యొక్క ఆనందం ఏం చేస్తా ఉంటది అంటే ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తా ఉంటది. అందుకని ఆనందంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ఈ మానసిక రోగాలు అనేది పెద్దగా రావు. మానసిక రోగాలు అంటే ఏదో యాంగ్జైటీ, న్యూరోసిస్ అని ఏదో ఇట్లాంటి మానసిక రోగాలు ఏదో చాలా చాలా ఉంటాయి అన్నమాట. అయితే ఆ రోగ సంబంధమైన విషయాలన్నది ఆ వ్యక్తి జీవితంలోకి ఎందుకు రావు అంటే, ఈ ఆనందం అన్నది ఒక ఔషధము లాగా పనిచేస్తా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో అయితే ఆనందానికి మూలం ఎవరంటే ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ ఆనందం అనేది మీ జీవితంలో, నా జీవితంలో అనుభవించాలంటే, అయితే ఆయన ప్రభుత్వానికి లోబడి, ఆయన ప్రభుత్వానికి అధీనంగా జీవించుటే. ఆమేన్. హల్లెలూయా. ఆయన చిత్తానికి అధీనంగా జీవించుటే. ఆమేన్. హల్లెలూయా. ఆయన యొక్క ఆయన యొక్క మాటకి అధీనంగా జీవించుటే దేవుని యొక్క ఆనందానికి మూలము. ఆమేన్. హల్లెలూయా. అయితే కొంతమంది ఏమంటారంటే సంతోషము, ఆనందం అని ఆ రెండిటిని కలిపి మాట్లాడుతా ఉంటారు. కానీ అది సరైంది కాదు. ఎందుకనంటే సంతోషం అంటే హ్యాపీనెస్. ఆనందం అంటే జాయ్. చూడండి, రెండు వ్యత్యాసంగా ఉన్న మాటలవి. అయితే 2 వేరు వేరు మాటలవి. అంతేగాని మనం ఆనందం చెప్తున్నప్పుడు సంతోషం అని చెప్పకూడదు. సంతోషం అని చెప్పినప్పుడు ఆనందం అని చెప్పకూడదు. ఎందుకనంటే ఎక్కడ కూడా మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఏదైతే గనక మనం గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి ఆత్మ ఫలం గురించి అక్కడ మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు ఆత్మ ఫలం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ మరి ఆనందము అని రాశాడు కానీ సంతోషం అని రాసలేదు అక్కడ. అంటే అలా రాయలేదు. సంతోషం అని రాయలేదు. ఎందుకనంటే ఈ సంతోషము అంటే హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ డిపెండింగ్ అపాన్ యువర్ సర్కమ్స్టాన్సెస్, బట్ జాయ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. జాయ్ ఈజ్ ఇన్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ ఆనందము అన్నది ఇది ఇది క్రీస్తులో ఇది క్రీస్తులో నుంచి వస్తున్న ఒక అనుభవం ఇది. అంతేగాని ఇదేదో ఎవరి నుంచో, లేకపోతే మీ నుంచో, లేకపోతే పరిస్థితుల నుంచో, చుట్టూ ఉన్న విషయాల నుంచో వస్తున్న విషయం ఏం కాదు ఇది. ఈ ఆనందం అన్నది పరిశుద్ధాత్మ ఎందలి, ఆమేన్, హల్లెలూయా, జీవ జలాలు మరి సింహాసనం మీద నుంచి ప్రవహిస్తున్న జీవ జలములో ఈ ఆనందం ఉంది. అయితే ఈ జీవ జలాలు మరి మీ ఆత్మలో, మీ ప్రాణంలో, శరీరంలో అది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండొచ్చు. ఎప్పుడు అంటే మరి మరి సింహాసనం అన్నది, హల్లెలూయా, మరి ప్రభువే మరి మీ యొక్క జీవిత సింహాసనం మీద ఆయనే ఆసీనుడై ఉంటే గనక,
ఆయనే ప్రభు అయి ఉంటే గనక ఇక జీవ జలాలు ఇంకా ఆనందం అనేది ఎప్పుడూ కూడా అనుభవిస్తూ ఉండొచ్చు అనమాట. Amen. Hallelujah. Happiness is depending upon circumstances, but joy is independent of any circumstances. అమెన్. హల్లెలూయా. సంతోషము అన్నది ఏమిటి అనంటే, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు బావుంటేనే మీరు సంతోషంగా ఉంటారు. ఒకళ్ళు బాగోపోతే నిరాశగానో, నిస్పృహల్లోనో, బాధల్లోనో అలా ఉంటారు. కానీ అదేంటంటే చుట్టూ బావుంటే మనం బావుంటాం. ఒకళ్ళు బాగోపోతే మనం బాగోం. అదేంటంటే అదొక తాత్కాలికమైన ఈ సంతోషంతో కూడిన జీవితాలనమాట. ఉదయం బాగుంటాం, సాయంకాలం బాగోం. లేదా సాయంకాలం బాగుంటాం, రాత్రి బాగోం మనం. అట్లే అంటే ఒక తాత్కాలికమైన సంతోషానికి, తాత్కాలికమైన విషయాల మీద మనం గనక ఆధారం చేసుకుంటే, చివరికి ఆ సంతోషం కూడా తాత్కాలికంగానే ఉంటది. కానీ మన యొక్క ఆధారం అన్నది గనక క్రీస్తు అయితే గనక, ఆమేన్ హల్లెలూయా. మనకి ఏం కావాలన్నా సరే క్రీస్తు చాలిన వాడే. ఆమేన్ హల్లెలూయా. నీకు ప్రేమ కావాలా? అయితే క్రీస్తు చాలిన వాడే. నీకు ఆనందం కావాలా? ఆయన చాలు. నీకు సమాధానం కావాలా? ఆయన చాలు. నీకు డబ్బు కావాలా? ఆయన చాలు. ఆయన చాలు. ఆమేన్ హల్లెలూయా. నీ అవసరాలు యావత్తు కూడా క్రీస్తు తీర్చగలడు. ఆయన తీరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నీకు సంరక్షణ కావాలా? ఆయన ఉన్నాడు చాలు. ఆమేన్. నువ్వు పరిపూర్ణుడివే. నువ్వు సంపూర్ణుడివే. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఉన్నాడు కదా, అది చాలు. ఆమేన్ హల్లెలూయా. అదే మనం యోహాను 4వ అధ్యాయంలో చూస్తాం అనమాట. సమరయ స్త్రీని యేసు ప్రభు మరి కలిసినప్పుడు, సమరయ స్త్రీ మరి ఎంతగానో దాహం, అంటే ఐదు మంది మరి భర్తలతో ఆమె జీవితం అనేది గడుపుతా ఉందన్నమాట. అంటే ఎంతో దాహం ఉంది, ఎంతో దాహం, అవసరత, లేకపోతే తన శరీర అవసరాలు ఎన్నో, ఎవరి దగ్గర నుంచో, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎన్నో అవసరాలు తీర్చుకుంటా ఉందన్నమాట. కానీ యేసు ప్రభుని కలిసిన తర్వాత యేసు ప్రభు ఏమంటున్నారు చూడండి. యేసు ప్రభు అన్నారంటే అక్కడ, ఇదిగో నీకు నీకు దాహం అయితే ఉంటానే ఉంటది అక్కడ, మరి ఇక్కడ, మరి ప్రతిరోజు దాహం దాహం దాహం. కానీ నేనిచ్చు నీళ్లు గనక ఇదిగో నీ ఆత్మలో గనక పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం గనక మొదలైతే, అక్కడ ఏమన్నారంటే, మరి నీ ఆత్మలో గనక పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక జీవ జలమైన ఒక ప్రవాహముగా, ఆమె అలా ప్రవాహం గనక మొదలైతే, ఒక ఉబ్బుగుచ్చు ఉంటూ ఓటవలే, ఇదిగో నీ ఆత్మలో గనక మరాత్మ దేవుని యొక్క కార్యం గనక మొదలైతే గనక, ఇదిగో నీలో ఉన్న సమస్త అసంతృప్తిని, లేకపోతే అవసరతని యావత్తు కూడా తీసివేసి ఒక సంతృప్తికరమైన జీవితంలోకి తీసుకొని వచ్చి, నీ యావత్తు అవసరాలని మరి ఆత్మ దేవుడే యావత్తు తీరుస్తూ, ఇక నాకు ఇంకా వేరే ఇంకా అవసరత లేదు ప్రవ్వా, ఇదిగో నాకు ఇంకా దాహం లేదు ప్రవ్వా అనే రీతిగా వస్తుందంట జీవితం. అందుకని యేసుప్రభు అన్నారు యోహాను 4లో మీరు చూసినట్లయితే గనక, ఇదిగో ఈ నీళ్లు తాగితే గనక నీకు దాహం దాహం అంటావు గనక, నేనిచ్చు నీళ్లు గనక నువ్వు తాగితే, నేనిచ్చు ఆత్మ దేవుని యొక్క వరం ఏదైతే గనక మీలోకి వస్తే గనక, ఆమేన్ అలా నీలోకి వస్తే గనక, ఇదిగో నువ్వు ఎప్పటికి కూడా ఇక దాహం అనేది నీ జీవితంలో ఉండదని యేసు ప్రభు చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఏంటంటే దేనికోసం ప్రాకులాడే జీవితం ఉండదు ఇంకా. యూ విల్ నాట్ స్ట్రైవ్. ఆమేన్ హల్లెలూయా. యూ విల్ నాట్ స్ట్రైవ్ ఫర్ సంథింగ్. యువర్ లైఫ్ విల్ నాట్ స్ట్రైవ్ ఫర్ సంథింగ్. పేరుకో, ప్రఖ్యాతికో, లేకపోతే ఒక సమాజంలో నాకంటూ ఒక పేరు కావాలి, నాకంటూ ఒక స్థానం కావాలని. నో, యూ విల్ నాట్ స్ట్రైవ్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్. హల్లెలూయా. నువ్వు ఒక పేరు కోసమో, లేకపోతే ప్రఖ్యాతి కోసమో, జనాలు నీ గురించి మంచి మాటలు మాట్లాడుకోవటం కోసమో, ఇదిగో నువ్వంటే ఒక మంచివాడని చెప్పుకోవటం కోసమో, జనాల నోట్లో ఆ మీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పించుకోవటం కోసమో, లేకపోతే సమాజంలో నాకంటూ పూలదండ వేయాలి, నాకంటూ దండ వేయాలని, నాకంటూ ముందు కూర్చోబెట్టాలని, గౌరవం కావాలని, నాకు నాకు అది కావాలి, ఇది కావాలని. నో, నువ్వు ఇంకా యూ విల్ నాట్ స్ట్రైవ్ ఫర్ సంథింగ్, బట్ యూ విల్ జస్ట్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్ హల్లెలూయా. దేనికోసం ప్రాకులాడేవాడివిగా ఉండవు అనమాట. నేను ఆ పరిచయం చేయాలి, ఈ పరిచయం చేయాలి, ఈ పరిచయం చేయాలి, ఆ పరిచయం చేయాలి. నో, డోంట్ గో ఆఫ్టర్ సంథింగ్. డోంట్ రిప్లేస్ గాడ్ ఫర్ సంథింగ్ ఎల్స్. నో, యూ కెనాట్ రిప్లేస్ గాడ్ ఫర్ మినిస్ట్రీ. ఈవెన్ పరిచర్లు కూడా, ఆ యొక్క పరిచర్ ఎక్కడ ఉండాలంటే, ఆ ఆ పని కూడా ఎలా ఉండాలంటే, ఆ పని కూడా దేవునికి అధీనంలో ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మొదటి స్థానము. అందుకనే అందుకని ఎఫ్ఎస్ఎల్ తో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం మీరు చూస్తారు. ఆమేన్ హల్లెలూయా. ఎఫెసస్ లో ఉన్న యొక్క సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నీ మొదటి ప్రేమను కోల్పోయావని అంటాడు దేవుడు. యేసు ప్రభు నీ మొదటి ప్రేమను కోల్పోయావు అంటున్నాడు. ఎందుకలా అంటున్నాడు అని అంటే, ఎందుకలా అంటున్నాడు అంటే, ఆ ప్రేమలో నుంచి వాళ్ళు పడిపోయారు. అంటే మొదటి ప్రేమ ఎంత గొప్పగా ఉందో, ఆ ప్రేమలో ఇంకా ఏదో తీసుకొచ్చారు. ఏదో 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 వాళ్ళనో వీళ్ళనో
వాళ్ళ జీవితాలను లేదా పరిచర్యలను, ఈవెన్ పరిచర్లను లేకపోతే వాళ్ళ యొక్క భార్యను, పిల్లలను, లేకపోతే సమాజాన్నో, లోకాన్నో ఏదో తీసుకొచ్చారు. అంటే దేవుని ప్రేమలోకి ఆ యొక్క అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమింపవలను. అది మొదటి ఆజ్ఞగా మరి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలోకి ఆ యొక్క మొదటి ప్రేమ లేకపోతే ఆ యొక్క పరిపూర్ణ ప్రేమ దేవుని పట్ల ఉన్న ప్రేమలోకి ఎవరినో తీసుకొచ్చారు. ఏదో చదువుని తీసుకొచ్చారు, లేకపోతే తన జీవితాన్ని తీసుకొచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, లేదా వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చారు. అయితే ఎక్కడైతే కనుక దేవుడు మరి ఆయనకి ఇవ్వాల్సిన పరిపూర్ణ ప్రేమ చిన్న చిన్నగా తరిగిపోతా ఉంటుందో, ఇంకా అక్కడ అంతా కూడా ఎలా ఉంటుందనంటే మీరు ఆ యొక్క మొదటి ప్రేమ నుంచి పడిపోయారు మీరు. హల్లెలూయా. ఎక్కడో మనం వేరే వాటి మీద లేకపోతే ఎవరి మీద మనం ఆధారపడటం మొదలైతే అవన్నీ తాత్కాలికమే. మీ జీవితం తాత్కాలికమే, చదువు తాత్కాలికమే, లేకపోతే మీకు ఉద్యోగం తాత్కాలికమే, లోకము తాత్కాలికమే, ఆకాశం భూమి కూడా తాత్కాలికమే. ఈ యొక్క మహాకాశాలు భూమి కూడా తాత్కాలికమే. ఒక రోజు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. ఒక నూతనమైన మరి స్వర్గము, నూతనమైన భూమి అనేది మరి ప్రభు నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఆయన సృష్టించబోతున్నారు, ఆయన కార్యం చేయబోతున్నారు. అంటే ఏదైతే గనక తాత్కాలికమో వాటి మీద గనక మనకు దృష్టి ఉంచితేనేమో మనము మన సంతోషంలో అటు పైకి కిందకి అలాగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. కానీ కానీ మరి మన యొక్క మన యొక్క జీవితానికి ఆధారం గనక క్రీస్తు అయితే గనక, అందుకని ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభునందు అంటే మీ జీవితాలు మరి ప్రభునందు గనక ఉంటే గనక, ఆమేన్ హల్లెలూయా, ప్రభునందు ఆయన యందు, ఆమేన్ హల్లెలూయా, ఆయనలో గనక, ఆయనకు అధీనంగా గనక, మరి ఆయన కేంద్రంగా ఒక శాశ్వతంగా ఆయనతో పాటు సంబంధంలో గనక ఉంటూ ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, ఆమేన్ హల్లెలూయా, ఉంటూ ఉంటే ఏం జరిగిద్దనంటే ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందంగా ఉంటారంట. ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రేమను మీరు అనుభవిస్తూ ఉంటారంట. ఆమేన్ హల్లెలూయా. ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉంటే ఇక ఈ లోకపు ప్రేమల కోసం ఎక్కడ కూడా వ్యామోహాలు ఉండవు ఇంకా. ఎవరో నన్ను ప్రేమించాలి, ఎవరో నన్ను ఎవరో నన్ను బాగా చూసుకోవాలి, లేకపోతే ఎవరు నన్ను అలా అని చెప్పేసేసి మనము అంటే నాకు నువ్వు అక్కర్లేదు, లేకపోతే నాకు ఈ వ్యక్తి అక్కర్లేదు అని చెప్పం మనం. అంటే ఆ వ్యక్తి అక్కర్లేదు, నాకు నీ ప్రేమ అక్కర్లేదు అని చెప్పం గాని, ఆ ప్రేమ కొరకు ప్రాకులాడం. చూడండి ఈ యొక్క మాటలో చాలా అర్థం ఉంది. నాకు నాకు నువ్వు అక్కర్లేదు అని చెప్పట్లేదు. లేకపోతే నాకు ఈ వ్యక్తి అక్కర్లేదు, లేకపోతే నాకు ఎవరు అక్కర్లేదు, నాకు దేవుడు ఉంటే చాలు కదా, నేను ఆయనతో పాటు నడుచుకుంటా, నేను ఒక సన్యాసిలాగా వెళ్ళిపోతానంటే అది కాదు. నేను అలా చెప్పట్లేదు కానీ, అలా కాదు నేను చెప్తుంది. కానీ దేవుడు ఉన్నాడు. ఆయన నాకు చాలిన దేవుడుగా ఉన్నాడు. ఎటువంటి ఒక దాహము లేకుండా నా జీవితాన్ని చేసి ఉన్నాడు. ఎటువంటి అసంతృప్తి లేకుండా నా జీవితంలో ఆయన సంతృప్తిని ఇచ్చి ఉన్నాడు. ఇక నన్ను ఆయన ప్రేమతో నింపి ఒక పొంగి పొర్లే ప్రేమతో ఆయన ఆయన ఇలాగ నా జీవితాన్ని మార్చి ఉన్నాడు. కాబట్టి ఇక నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏదో నేను ప్రేమను పొందుకోవాలి అని అనుకోవట్లేదు గాని, ఓకే, వాళ్ళు కనుక నన్ను ప్రేమిస్తే చాలా సంతోషమే గాని, కానీ వాళ్ళకేం కావాలో ఇవ్వడానికి నా దగ్గర సమృద్ధికరంగా ఉంది కాబట్టి వాళ్ళకి ప్రేమ కావాలా నేను ఇస్తాను. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళ జీవితంలో ఏదో ఒక అసమాధానంగా ఉంటా ఉందా, అదే సమాధానానికి అధిపతి అయిన మరి ఆ గొప్ప యేసయ్య యొక్క గొప్ప సమాధానం నాలో నాలో నింపి పొంగి పొర్లుతున్న సమాధానం ఎలా వచ్చిందో వాళ్ళకి చెప్తాను. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు నిరాశ నిస్పృహల్లో ఉన్నారా? అయితే గనుక నేను ఆనందంలో ఎలాగ నా జీవితాన్ని మరి ఆనందంగా దేవుడు మార్చాడు, సాక్షికరంగా ఉన్న ఆ యొక్క జీవితాన్ని వాళ్ళకి తెలియపరుస్తాను. ఆమేన్ హల్లెలూయా. సో యు ఆర్ ఆల్వేస్ మీన్స్ యు ఆర్ రెడీ టు గివ్ సంథింగ్. యు ఆర్ రెడీ టు బ్లెస్ సంబడి. యు ఆర్ రెడీ టు హెల్ప్ సంబడి. ఆమేన్ హల్లెలూయా. చూడండి క్రీస్తులో ఉన్న జీవితం ఎలా ఉంటుందనంటే ఈ మీరు మీరు శుద్ధపరచబడి ఉన్నారు. మీరు వాళ్ళ జీవితాల్లో ఏదైనా అవసరాలు ఉంటే గనక వాళ్ళ అవసరాలు తీర్చడానికి, వాళ్ళ జీవితాలని మీరు ఆస్వాదించడానికి, వాళ్ళ వాళ్ళ జీవన విధానాల్ని అంటే ఎక్కడో వాళ్ళు దేవునికి దూరంగా ఉంటూ ఉన్న వాళ్ళ జీవితాన్ని ప్రభు దగ్గరగా తీసుకొని రావడానికి యువర్ లైఫ్ ఇస్ రెడీ. మీ జీవితం అనేది సిద్ధపరచబడి ఉన్నది. అదే అన్నమాట క్రీస్తులో ఉన్న జీవితము. అది అన్ని కాలాల్లో ఎలా ఉంటదనంట, పచ్చగా ఉంటదంట, ఫలభరితమైన జీవితంగా ఉంటదంట. ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడ నాటబడింది, ఆ చెట్టు ఎక్కడ నాటబడింది అని అంటే నీటి ఎరన, ఆమేన్ హల్లెలూయా, ఎప్పుడు కూడా నీరు కట్టిన ఒక ఒక తోటలోనే ఉన్న చెట్టు అన్నమాట అది. ఆమేన్ అది ఎప్పుడు కూడా అది పచ్చగానే ఉంటది. ఏ కాలమైనా సరే అది పచ్చగానే ఉంటుంది. ఎండాకాలంలో కూడా పచ్చగానే ఉంటది. అంటే ఎండాకాలంలో చాలా మంది జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా ఉంటాయి. అయితే మరి మీ జీవితం, నా జీవితం అయితే మరి నీరు కట్టిన తోటలో మనం ఉన్నాం గనక, నీటి ఎరన మనం నాటబడిన ఒక చెట్టుగా ఉన్నది గనక, ఆ నీరు ఎప్పుడు కూడా మరి జీవ జలవ యొక్క ప్రవాహం ఎప్పుడు కూడా ఆ యొక్క ఆ జీవితానికి, ఆ యొక్క ఆత్మ ప్రాణ శరీరానికి అది ఎప్పుడు కూడా నింపుదల, అది ఎప్పుడు కూడా పొంగి పొర్లే జీవితంగా ఉంటది కనుక ఇక ఆనందం అన్నది అది ఇక ఎల్లప్పుడు. ఆమేన్ హల్లెలూయా. ఆనందం అన్నది ఎల్లప్పుడు. విషయం ఏంటంటే
చూడండి ఈ యొక్క మాటలో, ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఈ ఈ యొక్క ఈ యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే కనుక ఒకటే మాటని రెండు సార్లు మరి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూసారా, ఒకటే మాట, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడంట. మళ్ళీ చెప్తున్నాను అంటున్నాడు, మరలా చెప్పొద్దును ఆనందించుడి అని అంటున్నాడు అన్నమాట. అంటే ఇది మరలా చెప్పటం ఏంటండి? అంటే మరలా చెప్పటం ఏంటండి? చూడండి, యేసు ప్రభు కూడా నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను వెర్లీ వెర్లీ ఐ సే అంటు యు అని అంటాడు అనమాట. చూడండి, అక్కడ అక్కడ ఆ మీరు యోహాను 3:3 చూసినట్లయితే కనుక, మరి అక్కడ అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ తెలుగులో రాసింది. కానీ ఇంగ్లీష్ లోనేమో జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ అంటు హిమ్ వెర్లీ వెర్లీ అని మాట రాసింది. చూడండి, ఈ వెర్లీ వెర్లీ అని అంటే ఇక్కడ కూడా 2 సార్లు, అది కూడా ఒక్కసారి మాత్రం కాదు, మళ్ళీ 5వ వచనంలో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. జీసస్ ఆన్సర్డ్ వెర్లీ వెర్లీ అని మాట రాస్తుంది. అంటే ఈ వెర్లీ వెర్లీ అనేది అంటే అక్కడ తెలుగులో అయితే నిశ్చయముగా అని అక్కడ దాన్ని తర్జుమా చేశారు, కానీ ఇంగ్లీష్ లో మాత్రం అక్కడ వెర్లీ వెర్లీ అంటే ఒకే పదం 2 సార్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే కనుక, ఇక్కడ కూడా మీరు ఫిలిప్పీయులు 4:4 చూసినట్లయితే ఇక్కడ కూడా ఆనందం గురించి మరలా చెప్పుదును అని అంటున్నాడు అనమాట. అంటే ఎందుకు అలాగా మరలా చెప్పుతున్నారు అని అంటే, ఇప్పుడు ఒక మేకు కొడదాం అనుకున్నాం, ఒక చోట ఒక మేకు కొడుతున్నాం అండి. ఒక ఆ, ఒక ఫ్రేమ్ ని, ఒక ఫోటో ఫ్రేమ్ ని మనం ఒక గోడకి మేకు కొట్టేస్తున్నాం. మేకు కొట్టేసి దాని అక్కడ తగిలించేయాలి, లేకపోతే అక్కడ మనం దాన్ని అక్కడ ఆ పెట్టేయాలి అని అంటే గనక, మనం మేకు ఒకసారి కొడితే అది కొంత దూరం అంటే కొంత లోతుగానే వెళ్తుంది అనమాట. ఇక మనం 2-3 సార్లు కొట్టామనుకుందాం, ఆ యొక్క ఏదైతే ఫ్రేమ్ ని మనం అక్కడ అతికించేద్దాం అనుకుంటున్నామో, లేకపోతే మనం పెట్టేద్దాం అనుకుంటున్నామో, మేకు ఒక్కసారి కొడితే కాదు, 2-3 సార్లు కొట్టాలన్నమాట. ఆ మేకు 2-3 సార్లు కొడితే ఏమైందనంటే ఇక అక్కడే ఉండిపోద్ది అనమాట. అక్కడే ఉండిపోద్ది. అంటే ఏంటంటే ఈ యొక్క మర్మము అన్నది అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడనంటే, ఒక విశ్వాసం యొక్క జీవితంలో మేకు కొట్టినట్టుగా, ఎలాగైతే ఫోటో ఫ్రేమ్ ని ఆ యొక్క గోడకి ఇంకా శాశ్వతంగా ఇంకా అక్కడే అలాగే ఇంకా దాన్ని అలాగే అక్కడ ఉండాలి కాబట్టి, మేక ఎలాగైతే కనుక కొడతా ఉండి ఇంకా మొత్తం మేక దిగిపోయిందని అంటే ఇంకా అక్కడ ఉండిపోద్ది అనమాట. అంతే, దాన్ని ఎవరు కదిలించలేరు ఇంకా. ఎందుకంటే అది చాలా చాలా గట్టి మేక, అది ఇక చాలా లావు మేక. అది దాన్ని కొట్టాం. ఇక చివరికి ఏంటంటే ఆ ఫ్రేమ్ అక్కడ అతుకుపోయినట్టే. ఇంకా దాన్ని ఎవరు కదిలించలేరు. అక్కడ నుంచి ఇంకా అది ఊడిపడదు. ఇక ఏం జరుగుతుందో రాత్రింబగళ్ళు ఇంకా అక్కడే ఉంటది అనమాట. అది ఎక్కడికి కూడా అది ఇంకా మారదు, లేకపోతే వేరే స్థలంకి పోదు అనమాట. ఇంకా అంటే ఆ రీతిగా ఈ ఆనందం అన్నది విశ్వాసుల యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా మరి ప్రభువునందు అతను ఆనందించడానికి, ఆమేన్ హల్లెలూయా, ఎప్పుడు కూడా ఆనందించడానికి అసలు అసలు ప్రభు యొక్క మాటనంట, ఈ యొక్క మర్మాన్నంట, ఆమేన్ హల్లెలూయా, మీ యొక్క హృదయం అనే పలకల మీద రాసేసి, ఆమేన్ హల్లెలూయా, అదే అనమాట నూతన నిబంధనలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, ఆ దేవుని యొక్క మాటలు అన్నది మీ యొక్క హృదయం అనే పలకల మీద దేవుడే రాస్తాడంట. ఆమేన్ హల్లెలూయా. అంటే మీ జీవితాంతము ఈ మాటలు మర్చిపోరు. మీరు ఇక జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ నిరాశ నిస్పృహలని మళ్ళీ మీరు చూడరు అనమాట. ఆమేన్ హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎవరైనా ఉన్నా లేకపోయినా సరే, ఎవరైనా ప్రేమించినా ప్రేమించకపోయినా సరే, మీకు మంచి మాటలు మీ గురించి చెప్పినా చెప్పకపోయినా సరే, మంచి సాక్ష్యం మీ గురించి చెప్పినా చెప్పకపోయినా సరే, ఇదిగో మీరు మంచి పరిచర్య చేస్తున్నా చేయకపోతున్నా సరే, ఎగ్జామ్ లో పాస్ అయినా పాస్ అవ్వకపోయినా సరే, ఎగ్జామ్ ఆ యొక్క నీట్ పీజీలో కానీ లేకపోతే నీట్ ఎగ్జామ్స్ లో కానీ మీకు మంచి మార్కులు వచ్చినా, ఎగ్జామ్ ఆ యొక్క అంటే ఏమిటంటే మంచి మార్కులు వచ్చినా రాకపోయినా సరే, ఆ ఆ యొక్క ఆ యొక్క ఏమంటా అంటే ర్యాంక్ వచ్చినా ర్యాంక్ రాకపోయినా సరే, అంటే చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఆమేన్ హల్లెలూయా, ఎలా ఉన్నా సరే మీలో ఉన్న ఆనందం అన్నది అది మేకులతో కొట్టేసినట్టుగా, ఆ యొక్క ఆనందం అన్నది మేకులతో కొట్టేసినట్టుగా మీ జీవితంలో మీరు అనుభవిస్తూనే ఉంటారు. ఎప్పుడు దాకానంటే, ఆమేన్ హల్లెలూయా, మీరు ఎప్పటిదాకైతే ప్రభువునందు ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. ఎప్పటిదాకైతే ప్రభువునందు, ఆయనలో, ఆయనకి అధీనంగా, ఆయనకి
ఆయన కేంద్రంగా, క్రీస్తు కేంద్రంగా మీరు ఎప్పుడు దాకైతే మీ జీవితాలు ఉంటూ ఉంటాయో అప్పటిదాకా ఆమేన్ హల్లెలూయా. ఎప్పటిదాకైతే ఆ మేకు ఉంటదో అప్పటిదాకా ఇంక అక్కడే ఉంటదన్నమాట. ఆమేన్. ఆ యొక్క ఫ్రేమ్ అక్కడే ఉంటది. ఎప్పుడైతే ఆ మేకుని తీసేస్తామో ఆ ఫ్రేమ్ ఇంక అక్కడ ఉండదన్నమాట. అట్లాగే మీరు ప్రభువునందు ఎప్పటిదాకైతే ఉంటారో ఆమేన్. అది ఈ రోజు గావచ్చు, రేపు గావచ్చు, లేతే ఈ రోజు ఒక అరదినం గావచ్చు. అంటే ఏంటంటే ప్రభుకి అధీనంగా, అయా ప్రభా నా సమయమంతా నీదేనయ్యా. ఈ ఒక 24 అవర్స్ ఈ రోజంతా ప్రభా నీదేనయ్యా. నువ్వేం చెప్తే అది నా జీవితంలో జరుగుతుంది. నువ్వేం మాట్లాడితే అది నేను మాట్లాడుతున్నాను. నీ అడుగు జాడల్లో ప్రభా నేను జీవిస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. నీ చిత్తానుసారంగా నేను ఉంటున్నాను ప్రభా. నువ్వేం చెప్తే అది చేస్తానయ్యా. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను యేసయ్యా అని, అది కూడా ప్రేమతో. ఏదో మనం ఏదో కష్టంతో కాదు కానీ ప్రేమతో. ఆమేన్. ఎందుకంటే ఆయనకున్న ప్రణాళికలు మీ పట్ల గొప్పవి. ఆమేన్ హల్లెలూయా. ఆయనకున్న ఆలోచనలు మీ పట్ల గొప్పవి. ఆమేన్ హల్లెలూయా. మనమేమో 30 అనుకుంటా, ఆయన 100 అనుకుంటున్నాడు. చూసారా? ఆమేన్. మనం ఈ రోజు అనుకుంటున్నాం. కానీ ఆయన మన జీవితాన్ని యావత్తు చూస్తున్న దేవుడు ఆయన. మనకు రేపేంటో తెలీదు. కానీ రేపు కాదు. యావత్తు జీవితం అంతా ఎంత దూరం మన జీవితం, మన యొక్క జీవన యాత్ర ఉందో అంతా కూడా చూస్తున్న దేవుడు, తెలుసుకున్న దేవుడు, మన అంతరంగ జీవితాలు కూడా ఎరిగిన దేవుడు, ఆలోచనలు పుట్టక మునిపే అని తెలుసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఎంత గొప్ప ఒక సజీవమైన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. మాట్లాడే దేవుడు ఆయన. మార్గం చూపించే దేవుడు ఆయన. ఇంత గొప్ప ప్రభువు మీకున్నారు గనక హల్లెలూయా. ఇంత గొప్ప ప్రభు మీకున్నారు గనక మీరు ఎక్కడ కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా అసలు ఏ విషయంలో కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నియంత్రణలో మీరు ఉన్నారు గనక తప్పకుండా ఈ రోజు జరగబోతే రేపు జరుగుతుంది. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఈ రోజు పాస్ అవ్వకపోతే రేపు పాస్ అవుతావు. నో ప్రాబ్లం. ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఏదో ఎవరిని పట్టించుకోవట్లేదా? నో ప్రాబ్లం. ప్రభు పట్టించుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నడిపించడానికి ఆయన చేతులు నీ చేతుల్లో ఉన్నాయి. మీ చేతులు ప్రభు చేతుల్లో ఉన్నాయి. కాబట్టి భయపడొద్దు. దేనికి కూడా జడియొద్దు. దేనికి కూడా వనకొద్దు. దేనికి కూడా అపవాదికి గాని, రోగానికి గాని, దేనికి కూడా మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎక్కడైతే ఆనందం ఉంటుందో హల్లెలూయా. అక్కడ శక్తి ఉంటది, బలం ఉంటది. అక్కడ అపవాది పనిచేయలేడు. ఎక్కడైతే ఆనందం ఉంటుందో, నవ్వు ఉంటుందో ముఖంలో, ఇకైతే నిరాశ ఉండదు. ఇంకా ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటావు. ఇక నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటావు. మా క్లాస్మేట్ శిరీష్ అని ఒక బాబు ఉన్నాడు అనమాట. శిరీష్ నాకు ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్ నాకు. మేము ఒక 8 మంది అనమాట. చాలా ఆనందంగా ఉంటాం. మేము అందరం కూడా కలిసి ఉంటాం. ఎంబీబీఎస్ చదువుతున్న సమయాల్లో 8 మెంబర్స్ మేము. కానీ చాలా దగ్గరగా ఉంటున్న వాళ్ళం అయితే డాక్టర్ శిరీష్ అని, డాక్టర్ అనిల్ అని, డాక్టర్ ప్రీతం అని, వీళ్ళందరూ చాలా మంచి స్నేహితులు అనమాట. చాలా దగ్గరగా ఉంటాం. అయితే ఈ డాక్టర్ శిరీష్ ఎలాంటి వాడంటే ప్రతి చిన్నదానికి కానీ నవ్వుతానే ఉంటాడు అనమాట. అన్నిటికీ అసలు ఆ థ్రెషోల్డ్ అంటాను చూసారా? ఆ థ్రెషోల్డ్ ఎక్కువ ఎట్లా ఉంటదనంటే ప్రతి చిన్నదాన్ని నవ్వుతానే ఉంటాడు. ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. ప్రతి మాటకి వెనకాల ఒక నవ్వు ఉంటదన్నమాట. ఇక జనాలు ఏం చేస్తారంటే ఎవరికైనా బాగోపోతే గనుక ఏదైనా కొంచెం నిరాశగా ఏదన్నా ఉంటే హాస్టల్‌లో, మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో నేను ఉండేవాడిని ఎక్కువగా నేను. అయితే అక్కడ హాస్టల్‌లో ఎవరికైనా బాగోకపోతే వాళ్ళొచ్చి శిరీష్ రూమ్‌కొచ్చేస్తారు. శిరీష్ రూమ్‌కొచ్చి కొంచెంసేపు కూర్చుంటారనమాట. శిరీష్‌తో మాట్లాడతారు. ఇక వాళ్ళ నిరాశ అలాగే వెళ్ళిపోద్దనమాట. వాళ్ళకున్న ఈ బాధలు అన్నీ గూడా ఎలా ఉంటదనంటే శిరీష్‌తో మాట్లాడితే చాలు నవ్వుతా ఉంటాడు. ఇక మనం చెప్తే చాలు నవ్వుతా ఉంటాడు. అన్నిటికి నవ్వే అనమాట. ఆ నవ్వే ఏం చేసిందంటే చాలా మందికి ఒక మెడిసిన్ లాగా వాళ్ళ యొక్క నిరాశలకి ఒక మెడిసిన్ లాగా, ఔషధం లాగా మారిపోయిందనమాట. హల్లెలూయా. ఇప్పటికి నేను మర్చిపోలేను ఆ యొక్క స్నేహితుడిని. శిరీష్ ఎక్కడో ఆహ్, దుబాయ్‌లోనో ఎక్కడో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే అంటే ఏంటంటే దేవునిలో ఉన్నాడు. దేవుని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎక్కడ గూడా మరి ఆ నిరాశకి ఎక్కడ కూడా తావివ్వలేదు. ఆవ్ అంటే ఒకవేళ గనక అంటే అతనికి వెంటనే పీజీ రాలేదు గానీ, అయినా సరే దేవునిలో అతను ముందుకెళ్తా ఉన్నాడు. ఒక రోజున మరి పీజీ చేశాడు. అతనికి మరి మంచి జాబొచ్చింది. వెళ్ళిపోయాడు. అక్కడ 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 చాలా ఆనందంగా, సంతోషంగా తన కుటుంబంతో మరి ఉంటూ ఉన్నాడు. అది చూసారా? ఎక్కడైతే గనుక నిరాశలుంటాయో అది ఎలా ఉంటదనంటే ఎక్కడైతే గనక విఫలాలుంటాయో, ఫెయిల్యూర్స్ ఉంటాయో, మీరు ఒకవేళ గనక ఆ యొక్క విఫలాల మధ్యలో గనక నిరాశను తీసుకొస్తే గనక బహుశా అక్కడే మీరు ఉండిపోవచ్చేమో. కానీ ఎవరి జీవితంలో గూడా లేతే మీ జీవితం, నా జీవితంలో ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ ఉండవని రాసలేదు. అంటే ఏంటంటే విఫలాలు ఉండవని రాసలేదు.
విఫలాలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, లేకపోతే ఒడుగుదుడుగులు ఉంటాయి, ఎత్తు పొలాలు ఉంటాయి. మరి ఎక్కడో మనం మన జీవితాలు ఎక్కడో స్తంభించిపోయే రీతిగా ఉంటది. పరిస్థితులు ప్రతిరోజు కూడా ఒకే రీతిగా ఉండవు. అంతా కూడా మన జీవితం పూలబాటలాగే ఉండదు. ఎన్నో ఎన్నో విషయాలు ఉంటూ ఉంటాయి. ఎన్నో ఎన్నో ఓ ఎత్తులు పల్లాల్లాగా ఉంటూ ఉంటది జీవితం. కానీ వాటన్నిటి మధ్యలో ఆనందం అన్నది ఎప్పుడు కూడా మీరు కోల్పోవద్దు. ఆమేన్. హల్లెలూయా. అది మీరు మిమ్మల్ని ఏం చేస్తదనంటే, అది మీ యొక్క అది మీ యొక్క అంతరంగ జీవితాన్ని ఒక ఒక ఆనందకర అదే అంతరంగ జీవితం ఒక ఔషధం లాగా పనిచేస్తా ఉంటది. నిరాశ, నిస్పృహ, అవమానం లేతే ఒక అపనమ్మకము, అవిశ్వాసము, లేదా పడిపోవుట, మళ్ళీ పాపంలోకి మళ్ళీ మళ్ళీ పడిపోవుట, మళ్ళీ లోకానుసారంగా మళ్ళీ జీవించడానికి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకునుట, మళ్ళీ బ్యాక్ స్లైడింగ్ అంటారు. అంటే ఏంటంటే మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోవుట. ఇదంతా కూడా ఎక్కడో ఏదో ఇబ్బందికరమైన సమయాల్లో ఏదో దేవుడు నా జీవితంలో చేయట్లేదు, ఎవరు నాతో లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకేమి లేదు, నాకేమి చేత కాదు, అందరూ అలా అంటున్నారని చెప్పి మన మీద ఒక నిరాశ నిస్పృహలో గనక అలానే మనం వెళ్ళిపోతూ ఉంటే గనక చివరికి ఆత్మీయ జీవితంలో ఎక్కడో అపనమ్మకం వచ్చేసి, అవిశ్వాసం వచ్చేసి, ఎక్కడో మనం ఒక ఒక బలహీన ఘటాల్లాగా ఉంటా ఉండి, చివరికి అపవాది లోపలికి చొరబడి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని ఇబ్బంది పెట్టి, అలాగా మన జీవితాలను సైతం కూడా దేవునికి దూరపరుస్తూ, మళ్ళీ పాపంలోకి మళ్ళీ నెట్టివేస్తూ, అలాగా ఏంటంటే దేవుని నుంచి, సంఘము నుంచి, ఆ సమాజంలో నుంచి దూరం అయిపోతూ ఉంటారు చాలా మంది. కానీ ఆ యొక్క విఫలాల సమయాల్లో ఎప్పుడు కూడా ఆనందించటం అన్నది కనుక నేర్చుకుంటే, ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు మీ జీవితాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు మారలేదు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆయన మారలేదు. ఇక మనలో ఉన్న ఒక ఆనందం కూడా ఎప్పుడు మారదు. ఆమేన్. మనలో ఉన్న ప్రేమ కూడా ఎప్పుడు మారదు. మనలో కూడా మనలో పంపించిన ఆయన యొక్క సమాధానం అనేది ఎప్పుడు కూడా తరగదు. ఆమేన్. హల్లెలూయా. అది ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉంటది. అది ఎప్పుడు కూడా మారదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మారలేదు. మీ అంతరంగ జీవితాలు, మీ ఆత్మీయ జీవితాలు కూడా మారవు. ఆమేన్. అందుకనే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక పచ్చని చెట్టుగానే ఉంటావు నువ్వు. ఎప్పుడు కూడా ఫలభరితమైన జీవితంగానే ఉంటది నీది. ఆమేన్. హల్లెలూయా. ఒక తృప్తికరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. దేవుని ప్రేమని ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటావు నువ్వు. ఆమేన్. అసలు నిరాశ అనేది అసలు నీ జీవితంలో డిక్షనరీలో లేకుండా అయిపోయింది. ఆమేన్. ఒక చింత గాని, భయం గాని, ఒక నిరాశ గాని అసలు నీ జీవితం డిక్షనరీలో లేకుండా అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇక నీ జీవిత కాలం అంతయు కూడా నువ్వు చిరకాలం ఎలా ఉండాలంటే, ఒక మాట మనం చూసి మనం ముగించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట చూడండి. ఆ కీర్తనలు 23:6 అనుగుణంగా ఈ మాట నీతి బట్టి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. చిరకాలము నువ్వు దేవుని సన్నిధిలోనే ఉంటావు. అందుకనే ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటావు. ఎల్లప్పుడూ నువ్వు దేవుని ప్రేమని, దేవుని సమాధానం అనుభవిస్తూ ఉంటావు. ఆమేన్. అలా ఉన్నావు గనుక నీ దినమల్లా అంటే నీ యొక్క దినములన్నీ కూడా క్షేమాన్ని, అభివృద్ధిని నువ్వు చూస్తావు. నీ చుట్టూ కూడా దేవుని సంరక్షణ ఉంటది. అక్కడే దేవుని యొక్క అభివృద్ధి ఉంటది. వేర్ గాడ్స్ ప్రొటెక్షన్ ఇస్ దేర్ దేర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ విల్ బి మల్టిప్లైడ్. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఎక్కడైతే దేవుని యొక్క సంరక్షణ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు అది అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అది అది సమృద్ధిగా కాదు, అది అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ రీతిగా మరి ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఉంచి ఉన్నారు. అందును బట్టి ప్రభువుని బట్టి ఆనందంగా ఉండండి. ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నైనా మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు నామంలో దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవా మాకు ఇచ్చిన ప్రభా తండ్రి, అందరూ ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా నోరు విప్పుదాం, ప్రార్థన చేద్దాం, ఏకీభవిద్దాం. ఆమేన్. హల్లెలూయా. యొక్క వాక్య భాగాలు మీరు విని ఉన్నారు. ఈ వాక్యం అనేది మీ లోపల మేకులతో కొట్టినట్టుగా, ఆమేన్. హల్లెలూయా. వెర్లీ వెర్లీ అని చెప్పి ఉన్నాడు యేసు ప్రభు. నిశ్చయముగా అనే మాట మాట్లాడి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ కూడా మరలా చెప్పుదును అనే మాట చెప్తున్నారు. అంటే ఈ మాటలు మన లోపల మేకులతో కొట్టినట్టుగా, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క మర్మం అన్నది మనలో స్థాపింప చేసే గొప్ప దేవుడు అలా మనతో ఉన్నాడు. ఆమె మీ హృదయం అనే పలకల మీద ఈ యొక్క మాటలు ప్రభు రాస్తున్నారు. ఆమె ఎప్పటికి కూడా ఇక మీ జీవితంలో నిరాశ అనేది మీరు చూడరు. ఆమె ఒక నిస్పృహ అనేది మీరు చూడరు. ఆమె అపవాది తీసుకొస్తున్న ఈ యొక్క కార్యాలు, తన యొక్క తంత్రాల ద్వారా తీసుకొస్తున్న ఈ యొక్క కార్యాలన్నీ కూడా ఏవి కూడా మీ జీవితంలో పనిచేయవు, మీ కుటుంబంలో పనిచేయవు. ఆమె భర్త భార్యల మధ్యలో ఆనందమే యేసు నామములో. ఆమెను చెప్పు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రుల మధ్యలో ఆ పిల్లల మధ్యలో ఎప్పుడు కూడా ఆనందమే యేసు నామములో. ఆమె ఇక ఎవరో ఏదో నాకేదో చేయట్లేదు, ఎవరో నాకేదో చేయట్లేదు, నన్ను ఎవరో ప్రేమించట్లేదు, నాకెవరో అది చేయట్లేదు కాదు.
యేసు ప్రభు మీ యొక్క యేసు ప్రభు మీకోసం సిలువలో చేసిన గొప్ప బలిదానాన్ని చూస్తే గనుక ఇక ఏం కావాలి నీకు? ఆమె నీకు అన్ని ఇచ్చి ఉన్నాడు ఆయన, సమస్తం ఇచ్చి ఉన్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీ ఆత్మలో ఆయన నింపి ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సమస్తము ఆయన ఆఖరి రక్త బొట్టుని కార్చి, హల్లెలూయా, ఆయన చిందించి మీ యొక్క ఆఖరి పాపాన్ని సైతం కూడా తీసివేశాడు. ఆ యొక్క ముళ్ళును సైతం కూడా తీసివేశాడు. మరణాన్ని తీసివేశాడు. రెండో మరణాన్ని తీసివేశాడు. అపరాధాన్ని తీసివేశాడు. ఆమేన్, హల్లెలూయా. శాపాన్ని తీసివేశాడు. ఆ శాపాలు వెనకాల పనిచేస్తున్న దురాత్మ శక్తులు నష్టపరిచాడు. ఆ యొక్క ఆత్మ శక్తుల యొక్క కార్యాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రోగ సైతము కూడా ఆయన సులువులో తీసివేసి యెషయా 53:6 అనుగుణంగా 5:6 అనుగుణంగా ఆమేన్, హల్లెలూయా, మీ యొక్క రోగాల్ని, నా యొక్క రోగాల్ని యావత్తు కూడా సులువులో తీసుకొని ఆయన శరీరంలో వాటిని మరణంలోకి తీసుకొని వచ్చాడు కనుక మీకు స్వస్థత, పునరుద్ధానపు శక్తి ద్వారా మీరు స్వస్థత పొంది ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక మీరు జయాన్ని చూస్తారు కానీ అపజయాన్ని, ఇక మీరు విఫలాల్ని చూడరు. ఎందుకనంటే మీరు క్రీస్తులో జయ జీవితం పొందుకున్న వారిగా ఉన్నారు గనక. ఆమేన్, హల్లెలూయా. ముందున్న ద్వారాలు తెరవబడతాయి యేసు నామములో. ఆమేన్, మీరు ముందుకు వెళ్తారు కానీ వెనక్కి వెళ్ళరు ఇక. ఆమేన్, హల్లెలూయా. విఫలం అన్నది మీ జీవితంలో మీరు చూశారు కానీ ఇక మళ్ళీ చూడరు మీరు. ఆమేన్, హల్లెలూయా. విఫలం అంటే ఏంటంటే ఆ యొక్క సమయంలో కూడా మళ్ళీ మీరు ప్రభువులందు ఆనందించుటే ఒక జయ జీవితం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు మాత్రం మీ జీవితాలు ఉంటాయి కానీ క్రీస్తునందు మాత్రం మీ జీవితాలు ఉంటాయి కానీ ఆదాములో లేవు మీ జీవితాలు. మీలో కూడా లేవు మీ జీవితాలు. ఆమేన్. ఎవరి కోసమో కదా మీరు జీవిస్తుంది. అపవాది బానిసగా మీరు జీవించట్లేదు మీరు. ఎవరి కోసమో, ఏ వ్యక్తి కోసమో, లేకపోతే ఏ ఉద్యోగం కోసమో, ఏ డబ్బు కోసమో, ఏ పేరు ప్రఖ్యాతి కోసమో, ఎవరి కోసం మీరు జీవించట్లేదు కానీ క్రీస్తునందు, క్రీస్తుతో ఉంటూ క్రీస్తుకి అధీనంగా ఆయన కోసం మనం జీవిస్తున్నాం. ఆమేన్. ఆ రీతి గనుక ఉండినట్లయితే గనుక ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడు చిరకాలము దేవుని సన్నిధిలో నివాసము చేస్తూ, ఆమేన్, హల్లెలూయా, దేవుని యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క ప్రవాహాన్ని మీ యొక్క ఆత్మ ప్రాణ శరీరంలో అనుభవిస్తూ, ఆమేన్, హల్లెలూయా. చూసారా? ఆమేన్, హల్లెలూయా. క్షేమాన్నంట, చుట్టూ కూడా సంరక్షణ అంట, అభివృద్ధి అంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని యొక్క సన్నిధిలో ఎంత గొప్ప జీవితాలు ఉన్నాయో. ఆమేన్, హల్లెలూయా. ఇక ఇక దేనికోసం కూడా నువ్వు ప్రాకులాడకుండా ఉంటావు. ఇక లవ్ అఫైర్స్ అనేవి ఉండవు. ఇంకా యేసు నామంలో ఇక లవ్ అఫైర్స్ అనేవి లేవు. వాటిని కూడా యేసు ప్రభు కొట్టివేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేనికోసమో, ఎవరి కోసమో ఇక ఇక ప్రాకులాడే జీవితం కాదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుభవిస్తూ నువ్వు ఇచ్చేవారిగా ఉంటావు. అంతేగాని దేనికోసమో నువ్వు దేనికోసం ఏడ్చేవాడిగా ఉండవు గాని ఎదుటి వాని కోసం ఏడ్చేవాడిగా ఉంటావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. వారి కన్నీళ్లను తొడవడానికి నీ కన్నీళ్ళు అనేది దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర తడుపుతూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. వారి కన్నీళ్లు తొడువు ప్రభువా. అయ్యా తండ్రి, ఇప్పుడు నా కన్నీళ్లను తుడిచావయ్యా. అయ్యా తండ్రి, వారి కన్నీళ్లను ప్రభాన్ని తొడువు రాజా అని చెప్పి నువ్వు ప్రభు సన్నిధిలో ఇక నువ్వు ఏడుస్తూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నీ కోసం నువ్వు ఏడవు గాని ఎదుటి వాని కోసం నువ్వు ఏడ్చే ఒక వ్యక్తిగా ప్రభు నేను మారుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు యాక్సిడెంట్స్ జరగవు యేసు నామములో. ఏ పాము కాటులకు గాని, ఏ తేళ్ల కాటుకు గాని అతన్ని మేము కానీ మా పిల్లలు కానీ ప్రభా తండ్రి నైనా వాళ్ళు ప్రభ ఎదుర్కోవట్లేదు యేసు నామంలో. ఆమె ప్రతి పావుల్ని, ప్రతి ఒక్క విష సర్పాలని యేసు నామంలో బంధిస్తూ, నష్టపరుస్తూ అవి ప్రభ మా దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ఆదేశిస్తూ ఉన్నాం. ఆమె మా ముందు ప్రభా తండ్రి ఏ ఆటంకము కూడా ఉండకూడదు. ఆమెన్, హల్లెలూయా. ప్రతి ఆటంకాలు ఇప్పుడే దేవదూతల ద్వారా నైనా మీ కార్యాలు జరుగుతున్నాయి ప్రభు. ఆమేన్, హల్లెలూయా. మీరు పంపించిన దేవదూతలు, మీరు మాతో ఉంచిన దేవదూతల ద్వారా ప్రభు పనులు జరుగుతున్నాయి. అయా తండ్రి, అంధకార శక్తుల్ని ప్రభు ఎదిరించే దేవదూతలు మీరు ఉంచి ఉన్నారు. ఆ కత్తుని ప్రభా తండ్రి, ఆ యొక్క ఖడ్గాన్ని ప్రభానైనా ఖడ్గాన్ని ఉపయోగించే దేవదూతలు, ద వారియర్ ఏంజల్స్ ఆర్ దేర్ ఆల్ అరౌండ్ us ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, హల్లెలూయా. ప్రభా తండ్రి, యుద్ధము చేసే దేవదూతలు మీరు పంపించారు ప్రభా తండ్రి నైనా, గొప్ప పని అప్పగించారు. ఆమేన్, హల్లెలూయా. ఏ యొక్క ఆయుధము కూడా మా మీద పని చేయకుండా ప్రతి ఆయుధాలని నిరాదాయులుగా చేసే ప్రభాతాన్ని మీ యొక్క వాక్కుని ప్రభ పంపిస్తున్నారు. మా నోటి ద్వారా మీరు రిలీజ్ చేస్తున్నారు. ఆమేన్. కొలొస్సీయులు 2:10 అనుగుణంగా ప్రభానైనా ఏ ఆయుధము కూడా ప్రభా తండ్రి, ఏ ఆయుధాలు లేకుండా చేస్తున్న, నిరాదాయులుగా చేసిన దేవా, అయా తండ్రి, అంధకార శక్తులు నష్టపరిచిన దేవా నీకు వందనాలు. మా మీద ప్రభాతం రూపించిన ఏది కూడా ప్రభా తండ్రి నాయన అవన్నీ కూడా నష్టపరిచావయ్యా నీకు వందనాలు.
హల్లెలూయా. అపవాది యొక్క అలా యావత్తు కూడా సమసిపోవును గాక యేసు నామములో. మానవుడు ఏ మానవుడైతే ప్రభ మాకు వ్యతిరేకంగా నుంచుంటున్నాడో మోకాళ్ళ మీదకి వచ్చును గాక యేసు నామములో. అందుకనే ప్రభ తండ్రి మాకు వ్యతిరేకంగా ఏ పర్సిక్యూషన్ కూడా జరగదు యేసు నామములో. యేసు నామములో దేవా వాటన్నిటిని నష్టపరుస్తున్న దేవా ఏ మానవుడు కూడా నిలవజాలుడు అని చెప్పావు కదా. అలాగనే తండ్రి మా ముందు కూడా ఏ మానవుడు కూడా నిలవజాలుడు యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ప్రభ తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబం ప్రతి ఒక్కరి మా యొక్క కుటుంబీకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అవును ప్రభా, వీళ్ళందరూ కూడా ఆత్మీయ కుటుంబం. మేమందరం కూడా ఆత్మీయ కుటుంబము ప్రభు. అయా ప్రభా తండ్రి, ప్రతి సమస్యకి ఉత్తరం యేసయ్య నామమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గర్భము ప్రభా తండ్రి నాయన ఆమేన్. ప్రెగ్నెన్సీ వచ్చును గాక యేసు నామములో, యేసు పరిశుద్ధ నామములో తండ్రి. అవునయ్యా ప్రభా తండ్రి నాయన, ఇప్పటిదాకా రాని విషయాలు, ఇప్పటిదాకా ప్రభా జరగని విషయాలు జరుగుని గాక యేసు నామములో. ప్రభా తండ్రి, ప్రతి ఒక్క విషయాలు ప్రభా నాయన, ప్రతి ఒక్క విషయాల్లో ప్రభా తండ్రి మీ యొక్క హస్తమే ఉండు రీతిగా ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి. ప్రభా ఈ రోజంతయు ప్రభా మీ ఆనందము, మీ సంతోషము అయా మీరిచ్చే సంతోషం, మీరిచ్చే ఆనందము, సమాధానాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించే రీతిగా మీరు చేస్తున్నారు ప్రభా. మీకు వందనాలు. హల్లెలూయా. ఈ మాటల ద్వారా ప్రభా మా యొక్క జీవితాలను మీరు ఆశీర్వదించి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. అన్నిటిని బట్టి నీకే స్తోత్ర వందనాలు తెలియపరచుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, మరి ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సంబంధము మీకు, మీ యొక్క పిల్లలకును, మీ యొక్క యావత్తు సంతానముకును, యావత్తు వంశానికి కూడా తోడుగా ఉండను గాక. ఆమేన్. అందరికి వందాలండి. గాడ్ బ్లెస్ యూ.